తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. మీరు ఇళయరాజా గారి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని, ఆయనకంత సంగీతం అబ్బింది. మనం అనుకుంటున్న అగ్రవర్ణాలకు చెందిన మనిషి కాదు. మీరు పిలిచారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన అంతటి కంపోజర్గా నిరూపించుకున్నాడు అన్ని పాటల ద్వారా. ఇళయరాజా గారు ఒక వాద్య సంగీతాన్ని ఆయన అమర్చినట్లుగా ఇంకెవరు అమర్చలేరు స్వామి. అంత అద్భుతమైన కళ ఉన్న మనిషి ఆయన, టాలెంటెడ్ పర్సన్. మరి ఆయనకి పూర్వులు ఎవరున్నారనేది నాకు తెలియదు. అది భగవద్ అనుగ్రహమా లేకుంటే స్వయం కృషి అంటారా స్వామి? స్వయం కృషి కూడా భగవద్ అనుగ్రహమే స్వామి. మామూలుగా అయితే ఎవరికి ఏది రావాలన్నా భగవద్ అనుగ్రహమే ఉండాలి. లేదండి నేనే కష్టపడి సంపాదించుకున్నాను అంటే, కష్టపడి నువ్వు సంపాదించుకున్నాను అనుకునే నీలో కూడా వాడే కదా ఉన్నది. వాడు ఉన్నప్పుడే నువ్వు పని చేస్తావు, వాడు లేకపోతే ఇది సేవమే కదా. ఆధ్యాత్మిక మార్గం చూస్తే తిరుప్పణాళ్వార్ కూడా హరిజన్. ఇప్పుడు మనం అనుకునే హరిజన్, కానీ ఆయన భక్తి పరమ భక్తుడు. అందుకోసమే భగవంతుడు ఆయన్ని తన దేహంలో కలిపేసుకున్నాడు. ఆయన తనలో అబ్జార్బ్ చేసుకున్నాడు, ఆయన గోదాదేవిని చేసుకున్నట్టుగా. అందుకే ఆయన మన వాళ్ళ ఆలయాల్లో పెట్టి అంత భగవద్గీతను పొందినటువంటి వ్యక్తి సామాన్యుడు ఎందుకు అవుతాడు? అతను జత శారీరకమైనటువంటి యోగ్యత తెచ్చి పక్కన పెట్టండి, ఆయనలో ఉండేటటువంటి భగవంతుడి యొక్క అంగీకారాన్ని దర్శించండి, ఆరాధించండి. అంచేత మన ఆళ్వార్లలో ఒకరిగా చేశారే. అదే ఎగ్జాంపుల్ మనకి తర్వాత రామానుజాచార్యుల వారి యొక్క గురువు గారు యామునాచార్యులు వారు కూడా అలానే ఒక దళితుడిని తన దగ్గర చేర్చుకున్నారు. తన దగ్గర ఉండేటువంటి మిగతా వైదిక విద్యార్థులతో పాటు ఈక్వల్గా అతను కూడా సంస్కారాలు ఇచ్చారు. ఆ ఫ్రెండ్షిప్ తోటే రామానుజుల వారికి గురువుగా ఉండే మహాపూర్ణులు అని ఆయన ఆ హరిజనుడి యొక్క చర్మ సంస్కారాన్ని తను చేశాడు ఆయన. సో కులాలు అనేవి ఉన్నమాట వాస్తవం, కానీ కులాలు పోట్లాట్ల కోసం రాలేదు. కులాలు అనేవి కళని పెంచుకోవడానికి కోసం వచ్చాయి. మనకి కళలు పెరగాలి, కులాలు మనకి అభ్యంతరం కాకూడదు ఎప్పుడూ. కానీ అది సరైనటువంటి రీతిలో ఉపయోగించకపోతే అది ప్రమాదం అవుతుంది. దానికి సరైనటువంటి మార్గాన్ని చూపించకపోతే అది ప్రమాదకరం అవుతుంది. ఇప్పట్లో చూడండి, ఈ రోజుల్లో ప్రతివాడు ఆ కులం పేరు చెప్పుకొని, ఇదివరకు 4-5 కులాలు ఉండేవి, ఇప్పుడు 5-6 వేల కులాలు అయిపోయాయి మొత్తం అంతా. మరి ఎక్కడి నుంచి వచ్చాయమని తెలియదు, ఎందుకు వచ్చాయమని తెలియదు. పోయిన వ్యక్తులు ఆ కళని మనం పోషిస్తున్నామంటే ఆ కళని దారుణంగా నాశనం చేస్తున్నాం, వైజ్ఞానికం అని పేరు పెట్టుకుని. ఇప్పుడు వంశపారంపర్యంగా కొన్ని గుణాలు వస్తాయి, కొన్ని స్కిల్స్ వస్తాయి అని మనం అనుకుంటున్నాం కదా స్వామి. అలాంటి మంచి వంశంలో పుట్టి కూడా ఊహించని పరమ దుర్మార్గ పనులు చేసిన సన్నివేశాలు మనం ఈ మధ్య కొన్ని చూసాం స్వామి. ఎందుకు అలా జరుగుతుందంటారు? వాళ్లకు మామూలు విలన్ లాగా కూడా కాదు, అది అత్యాచారం జరుగుతుంది. ఎందుకనగా అదే వాళ్ళు పొరపాటున మనుషులే పుట్టారు, వాళ్ళు ఎక్కడో పుట్టాల్సిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇదివరకు మనుషులు క్రమ పద్ధతిగా జీవించేవారు, మిగతా ప్రాణులు కూడా వాటి మానాన బతుకుతుండేవి. ఇప్పుడు మనవాడు ఏం చేస్తున్నారు, తిండి అని పేరు పెట్టి మిగతా ప్రాణాలన్నింటినీ నాశనం చేసేస్తున్నారు. మరి అందులోకి వెళ్ళి పుట్టాల్సినటువంటి ప్రాణి, అందులోకి ఉండాల్సినటువంటి జీవి ఎక్కడికి పోతాడు? ఎక్కడో తోటకైతే పోవాలి కదా. క్రమాలు ఏది లేదు, శుభ్రంగా అందరికీ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ మనుషులు. అంచేత తోడేలుగా పుట్టాల్సిన వ్యక్తి మనిషిగా పుట్టి, నక్కగా పుట్టాల్సిన వ్యక్తి మనిషిగా పుట్టి,
జంతువుగా, పులిగా, పుట్రగా పుట్టాల్సినటువంటి ఆ జీవులు అక్కడ అడవులు క్లోజ్ చేసేసి అక్కడ జంతువుల్ని లేకుండా చేసేస్తే మరి ఎక్కడ అవకాశం అక్కడే కదా వచ్చి పుట్టాలి. మనుషుల దగ్గర అవకాశాలు ఉన్నాయి, మనుషుల్లో పుట్టేస్తున్నారు. ఆకృతి మానవాకృతి, ప్రవృత్తి చూస్తే అది. సో మార్చే ప్రయత్నం బలవంతంగా చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కొంతమందిని నిగ్రహించే ప్రయత్నం బలవంతంగా చేయాల్సి వస్తుంది. మొదటి స్టెప్ అంతే. కానీ నిజమైనటువంటి రెండో స్టెప్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సంస్కారాలు మనకి ఇవ్వగలగడం, అవకాశాలు సమానంగా ఎదగడానికి ఓపెన్ చేసి పెట్టడం. అది ఈక్వాలిటీ. రామానుజులు చేసిన పని అది. కీప్ ఆపర్చునిటీస్ ఓపెన్ టు ఎవ్రీబడి. దాంట్లో మన రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఇప్పుడు ఈ కులం వాడికైతేనే ఇస్తా, ఈ లోపల ఉండేవాడికైతేనే ఇస్తా అలా చెప్పకు. ఇప్పుడు నీకు పట్టణాల్లో ఉండేటువంటి వాడు అన్ని రకాల ఎక్స్పోజర్స్ ఉంటాయి కనుక వాడికి త్వరగా విషయాలు గ్రహించే అవకాశం ఉంటుంది. అదే ఒక అడవిలో ఉండేటువంటి వాడికి, ఎందుకంటే వాడు తెలివైన వాడు కావచ్చు, కానీ వాడికి ఆపర్చునిటీస్ ఆర్ నాట్ దేర్ కనుక వాడు దాన్ని నేర్చుకోలేకపోతాడు, వాడు వెనకబడి ఉండిపోతాడు. ఇక్కడ నీకు ఉండేటువంటి ఈ ఫెసిలిటీ వాడి కోసం అక్కడ క్రియేట్ చేసి అప్పుడు వాడు ఎలా ఎదుగుతాడో చూడు. అప్పుడు వాడు ఎదుగుదలలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటో గుర్తించు. బికాస్ దట్స్ యూస్ఫుల్ ఫర్ ఏ కంపారిటివ్ స్టడీ. ఇంకా చిన్న ప్రశ్నలు 3 వేసి మీ టైం చాలా తీసుకున్నాను, ముగిస్తాను స్వామి. మీరు స్వామిని ప్రత్యక్షంగా దర్శించగలిగారా స్వామి? యా, వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాం కదా. అట్లా విగ్రహ రూపంలో కాకుండా అదే పొరపాటు పడుతున్నాం. అక్కడ భగవంతుడికి తను కోరుకున్న రూపాలు అనేక ఉన్నాయి. ఒకనాడు తిరిగే రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు తిరగని రూపంలో వస్తా అన్నాడు, ఒకనాడు కొండగా ఉంటా అన్నాడు, నీటిగా ఉంటా అన్నాడు. కొండగా ఉన్నాడు బదరికాశ్రమంలో, నీటిగా ఉన్నాడు పుష్కర క్షేత్రంలో, విగ్రహంగా ఉన్నాడు ఇక్కడ. అది ఆయన ప్రత్యక్ష రూపం, అది ఆయన స్వయంభూ స్వరూపం. అది మరి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా, నమ్మకం లేదు మనకి అది ఆయనే. స్వామి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, అలా అవసరమా? అలా మాట్లాడగలిగా? అలా మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే అలా మాట్లాడడానికి కొన్ని అవతారాలు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. అలా మాట్లాడే ఏ వ్యక్తి అయినా వాడికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డిపార్చర్ ఉంటాయి. రాముల వారు వచ్చారు కదా, వచ్చారు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా, వెళ్ళిపోయారు. కృష్ణుడు వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. అవును స్వామి. అట్లా అలా కాకుండా పర్మనెంట్గా ఉండాలి అని అనుకున్నప్పుడే విగ్రహ రూపంలో వస్తాడు ఆయన. అది కూడా ఆయన తీసుకున్నటువంటి స్వరూపమే. మరి మనం ప్రత్యక్షంగా చూస్తున్నామా లేదా? మరి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తామా, చూస్తారా? ఎందుకు ప్రశ్న రావాలి? మాట్లాడాలని రూల్ ఏంటి మీకు? సూర్యుడు మీకు కనిపిస్తున్నాడా లేడా? ప్రత్యక్ష దైవం మాట్లాడుతున్నాడా మీతోటి? అవసరమా? ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంటుంది, మీతో మాట్లాడాలా? అవసరమా? తన స్థానంలో తనుండి తను చేయవలసిన పని చేస్తుంటే చాలు, మీకు కావాల్సింది మీకు లభిస్తుంది. దేవుడేనా అంతే, ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే మనసుతో మాట్లాడతాడు. భక్తురాలిగా నేను విగ్రహాన్ని చూస్తున్నాను, మురిసిపోతున్నాను. స్వామి ఫ్లెష్ అండ్ బ్లడ్లో వచ్చి మాట్లాడితే బాగుండు. ఇప్పుడు స్వామి ఎలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడితే మళ్ళీ ఆయనకి మళ్ళీ ఒక మృత్యువు, మళ్ళీ వెళ్ళిపోవడం వస్తుంది. అది మనకి ఇష్టమా? నో. అంచేత అలా రావద్దు. అనంత అనుభూతి వేరు స్వామి, ఫ్లెష్ అండ్ బ్లడ్లో రారా అయితే స్వామి? నో. కొన్ని అనుభూతులు నాకు భగవంతుడి అనుగ్రహంతో, ఆచార్య అనుగ్రహంతో నాకు కలిగాయి స్వామి. అంటే భగవాన్ మానుష రూపేణ అని. మీరు కూడా అట్లా కొన్ని సందర్భాల్లో నాతో మాట్లాడిన అనుభూతి నాకు ఉంది స్వామి. మనసులో నేను అనుకుంటున్న దానికి జవాబు మీరు చెప్పడం, ఇది భగవద్ అనుగ్రహం ఉంటేనే స్వామి అలా మాట్లాడారు, భగవంతుడి స్వరూపంగా అని అనిపించింది. అంతే ఉంటుందా? ఇంకేమైనా స్వామి దర్శనం ఇవ్వడం అనేది ఉంటుందా స్వామి? అది మనలో ఉండే భావ ఆవేశం అంటాం దాన్ని. ఇప్పుడు
మామిడి పండుని తలుచుకుంటూ ఉండేవాడు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. అదే పండు 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 అని వాడు అనుకుంటుంటాను. వాడు నిజంగా అక్కడ ఒక తోట మామిడి పళ్ళు వీడు పెడుతున్నట్టు, దాంట్లో పండు పట్టుకుంటున్నట్టు, వీడు తింటున్నట్టు వీడికి భావన కలుగుతుంది. ఒక్కొక్కసారి పిల్లలకి నిద్రలో అలాగే అనిపించి నిజంగా లేచి నడిచేస్తుంటారు. ఇది భావన తీవ్రత వ్యక్తిలో కలిగేటటువంటి. అది లోపల బయట ఈ తేడా తెలియనంత క్లారిటీ వాళ్ళల్లో ఉంది. భక్తుడికైనా అంతే, భగవంతుడి విషయంలో అంత భావన తీవ్రత ఆ వ్యక్తిలో ఉండేటప్పుడు ఎదురుకుండా ఆ వ్యక్తి ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు, ఆ వ్యక్తి తనతోటి మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇది భావనే అని అంటాం. భక్తుల్లో ఎక్కడ ఇలాంటివి జరిగినా అది భావనే. నిజంగా భగవంతుడికి అలా రావాల్సిన అవసరం ఏముంటుంది కనుక రాటలాగా. అలా అనుకుంటే మనకి భగవంతుడు లేని చోట ఎక్కడ కనుక. ఇప్పుడు ఇక్కడ నీకు ఇలా కనిపించిందంటే ఇందులో కూడా భగవంతుడు ఉంటాడు కదా. నువ్వు ఇలా పట్టుకున్నాడు భగవంతుడు నేరుగా పట్టుకున్నట్టే కదా. కానీ మనకి నమ్మకం ఉండదు అంటున్నాను. ఇక్కడ నమ్మకం ఉండదు. అంచేత మనం వీఆర్ లాస్ట్ నాట్ బికాస్ హీ ఈజ్ నాట్ దేర్, వీఆర్ లాస్ట్ బికాస్ వీ నాట్ బిలీవ్డ్ ఇన్ ద వే హీ ఈజ్ ఫర్ అస్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.